దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన సంగతులను మనం ధ్యానం చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఈ దీన సేవకుడు కుటుంబము సంఘము మానక ప్రార్థిస్తున్నాము అని తెలియచేయడంలో ఏ విధమైన సందేహము లేదు. మా ప్రతి ప్రార్థనలో మీ కుటుంబాలను, వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరినీ, మా ప్రార్థన సహకారులైన మీ అందరినీ దేవుడు ఆయురారోగ్యములతో ఆత్మీయ సౌఖ్యముతో దీవించాలని మా ప్రార్థన. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము రేపు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు ఎదుట నేను నిలిచి ఉన్నాను. ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మి ఎలా తప్పిపోతారు. దేవుని నమ్మి ఎలా తప్పిపోతారు కదండి. ఎలాగో మూలవాక్యాన్ని 1-2 చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుకుందామా? 6-5 వచనములు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన అనే కాడ ఒక చిన్న అక్షరం ఉంది, 3 అనే సంఖ్య. రుచి చూచిన తర్వాత, దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని రుచి చూచిన తర్వాత, రుచి చూచి తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని ఏం చేస్తున్నారు అంటే మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అబ్బా, ఎంత ఈ మాటను మీరు మరలా చదవండి, పదే ధ్యానం చేయండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని రుచి చూచారట, తాము పాపులము అని ఒప్పుకున్నారట, మనస్సును మార్చుకున్నారట, తమ ప్రవర్తనను సరిదిద్దుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజమును పొంది దేవుని కొరకు బ్రతుకుతాము అని ఒక తీర్మానం చేసుకుని దేవునికి సాక్షిగా బ్రతకవలసిన వారు ఏదో ఈ లోకంలో కొన్ని ఒడిదుడుకులో, శ్రమలో, నిందలో, అవమానాలు, బాధలో ఎదురైనప్పుడు ఏ వాక్యమునైతే ప్రేమించి మేము ఆ వాక్యానికి కట్టుబడి జీవిస్తాము అని తీర్మానం చేసుకున్నారో ఆ వాక్యములో నుంచి, ఆ దేవుని సన్నిధిలో నుంచి వైదొలిగిపోయి పూర్తిగా తప్పిపోతున్నారట.
అలాగ తప్పిపోయిన వారిని గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ హెబ్రీ 6:6లో అంటున్నాడు, వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఒకప్పుడు ఎవరండి యేసు ప్రభుల వారిని సిలువ వేసింది? అసూయపరులైనటువంటి, మత ఛాందస్వాదులైనటువంటి, అలనాడు ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే తమ స్వజనులైన యూదులు, రోమా గవర్నమెంట్ వారు ఆయనను సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారంటే ఆయన చేసే కార్యాలు నచ్చక అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు అని, ఆయన యొక్క వరవడిని తగ్గించాలని, ప్రజలలో ఆయన ప్రాబల్యాన్ని, విస్తరించిపోతున్న ఆయన పేరును అణిచివేయాలి అని, ఈ మనిషినే లేకుండా చేయాలి అని సిలువ మరణాన్ని, శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన పొందేటట్టుగా సిలువకు అప్పగించారు. వారు అప్పగించడంలో కారణం ఉంది. అసూయ చేత, ద్వేషము చేత, పగ చేత చేశారు అంటే. కానీ నీవు దేవుని వాక్యమును నమ్మి ఆ వాక్యానికి విధేయుడవై రక్షించబడిన తర్వాత ఆ వాక్యములో నుంచి తప్పిపోయావు అంటే, మరలా ఆ వాక్యములో నుంచి తప్పిపోయావు అంటే మరలా ఆయనను సిలువ వేయడం. ఒకసారి ఆలోచన చేయండి. మనము అప్పుడప్పుడు లోకంలో ఒక నానుడి, గోరు పోయింది అనుకున్నాం. గోరు పోతే దుప్పటి కప్పుకుందామన్నా, ముఖం తుడుచుకుందామన్నా, కూర్చుందామన్నా, ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఏ గోరుకైతే దెబ్బ అయిందో, లేదా ఏ వేలికైతే దెబ్బ అయిందో అక్కడే తగులుతుంటాయి గాయాలు. మళ్ళా చేయి తగలడమో, లేకపోతే మనం కప్పుకునే దుప్పటి తగలడమో, ఏదో ఒకటి అక్కడే తగలగానే ప్రాణం విలవిలలాడుతుందండి. గాయం అయినప్పుడు వేరు, అయిన గాయములోనే మరలా గాయం అవడం మనిషిని కృంగదీస్తుంది. అబ్బా, ప్రాణం పోయినంత అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభుల వారిని అసూయ ద్వేషముల చేత అలనాడు రోమా సైన్యం సిలువ వేస్తే, ఈ రోజు నువ్వు వాక్యపు యొక్క విధానాన్ని తెలుసుకొని, రుచి చూచి, అనుభవించి, కొంతకాలము నడిచి ఇక వద్దు ఈ దేవుడని నువ్వు తప్పిపోతే మరలా సిలువ వేయం ఒకటి. రెండవది అక్కడ అన్నాడు, బాహాటముగా ఆయనను అవమానపరచడం. బాహాటంగా అంటే అందరిలో ఏం చెప్పుకుంటారండి? అబ్బా, కొంతకాలం భక్తి వెలగబట్టారండి. అమ్మగారు భక్తిపరులైనట్టుగా బైబిల్ సంకలో పెట్టి తెగ మందిరానికి నడిచిందండి. ఏదో శ్రమో కష్టమో రాగానే ఇప్పుడు ఆ దేవుడే లేడంటుందబ్బా. ఈమె ఎన్ని దేవులను మారుతాదో, ఎన్ని దేవతలను మారుతాదో, ఆ యేసు ప్రభుల వారు ఈమె ప్రార్థన వినలేదట అని బహాటముగా యేసు ప్రభుల వారిని అవమానపరచడం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీ నిమిత్తమై అన్యజనుల ఎదుట నా నామం ఏమవుతుంది? దూషించబడుతుంది అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యమును రుచి చూచిన వారు తప్పిపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని బాహాటంగా అవమానపరుస్తారు. తప్పిపోకూడదు. అందుకే యోబు ఏమంటాడో చెప్పమంటారండి వివరించక ముందుగా? యోబు గ్రంథము 6వ అధ్యాయము. అద్భుతకరమైన మాట అండి ఈ మాట. ప్రపంచంలో ఇలాగ మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరండి. 6వ అధ్యాయము 24వ వచనం యోబు మాట్లాడిన మాట. ఒక మాట చూడండి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి. ఎవరండి ఇప్పుడు అడిగే వాళ్ళు అలాగా? ఎవరండి? ఎవరు చెప్పండి? యోబు బహు భయానకమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్ టు బాటం అంటారు కదండి, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు కురుపులతో నిండి ఉన్నాడు. భార్య చీదరించుకుంది. చూడ్డానికి వచ్చిన స్నేహితులు మంచికొక మాట మాట్లాడుతున్నారు, మంచి నువ్వైతే ఎందుకు జరుగుతాయిరా ఇలాగా, నువ్వేదో రహస్యంగా పాపం చేసావు, ఇలాగ మాట్లాడుతున్నప్పుడు యోబు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడండి. మనకెప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నేనండి నా 25 సంవత్సరాల సేవా జీవితములో, నా 25 సంవత్సరాల సేవా జీవితంలో, విశ్వాస జీవితం కాదండి,
విశ్వాస జీవితం ముందుంది. నేను సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు ముగించబడ్డాయి. ఈ 25 సంవత్సరాలలో నేను ఎక్కడ తప్పిపోతున్నానో, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానో, నేను ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదో, నేను ఎందుకు దీవించబడ్డం లేదో అన్నా, మీ దగ్గరకు ఒక 10 ఏళ్ల నుంచి విశ్వాసిగా వస్తున్నాను, 15 ఏళ్ల నుంచి విశ్వాసిగా వస్తున్నాను, ఎక్కడ తప్పిపోతున్నానో నాకు చెప్పండి అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరండి. ఒక్కరు లేరు. నాకు తెలిసి దేవునైనా అడుగుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే ప్రియులారా, అతిశయోక్తి కోసమో లేకపోతే స్వనీతిగా మాట్లాడే మాట కాదు, కానీ నాకు ఎదురైన ప్రతి శోధనలో ప్రభువును అడుగుతాను, దేవా నీ మార్గములో నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేసి సరిచేయి ప్రభువా అని. యోబు అడుగుతున్నాడని తన స్నేహితులతో 6వ అధ్యాయం 24వ వచనంలో, నాకు ఉపదేశము చేయుడి, మీరు ఉపదేశం చేసేటప్పుడు నేను మౌనినై ఉంటాను, మౌనంగా ఉంటాను. మీరు చెప్పండి, నేను ఎక్కడ ఏ విషయమందు తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి, తెలియచేయుడి. దేవుని బిడ్డలారా, భార్య అడుగుతుందా ఈరోజు, ఎక్కడండి నేను మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను అని అడిగే వాళ్ళు లేరు, సమర్థించుకునే వాళ్ళు. ఉప్పు తక్కువ అయిపోయింది అనుకున్నాం, ఏంటండి ఇలాగ చేశారని భర్త అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, వేశాను నేను, సమర్థించుకుంటారు. అన్నం మాడిపోయింది అనుకోండి, అయ్యో ఏదో పరధ్యానంలో ఉన్న అన్నం మనం అడుగు అంటింది అదే గాలింది అంటారు. అబ్బా తెలివైనటువంటి తల్లులండి. భర్తలు కూడా అంతే. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు సమర్థించుకోవడం యథార్థవంతుని లక్షణం. ఎక్కడ తప్పిపోయానో తెలియచేయండి. యోబు యథార్థవంతుడండి. తన తప్పిదాలను కప్పుపుచ్చుకునేవాడు కాదు. తన లోపం ఏదున్నా సరే చెప్పండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని అంటాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఎవరు ఎలాగ తప్పిపోతారో చాలా విషయాలు ఉన్నాయి. 1-2 విషయాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఎవరు తప్పిపోతారో చెప్తున్నాను. ఎక్కడ తప్పిపోకూడదో తర్వాత విషయంలో నేను మాట్లాడతాను. రండి, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనము. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యముల నందుదురు. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన వారు ఎలా తప్పిపోతారో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాని 14:22లో మాట్లాడుతున్నాడు సొలొమోను. కీడు కల్పించువారు తప్పిపోతారు. ఎవరు? కీడు చేసేవారు కాదు, కీడు కల్పించేవారని రాయబడింది అక్కడ. అంటే ఎవరి చేతనో కీడు చేయించేవారు, ఆ కీడుకు వీరే కారకులైన వారు ఖచ్చితముగా తప్పిపోతారు. అవునండి, మీకు అలాంటి వ్యక్తులు నేను చాలా మందిని పరిచయం చేయగలను. మచ్చుకొకరిని చూపిస్తాను. రెఫరెన్స్ ఇవ్వనులేండి, చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం తర్వాత చదువుకోనండి. 20వ అధ్యాయం కూడా తర్వాత వీలైతే చదువుకోండి. అక్కడ నాబోతు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆహాబు అనబడే ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేలు రాజు నాబోతును పిలిపించి, అయ్యా నా నగరును ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉంది, అది నాకు కూర తోటకి అని అడిగాడు. నాబోతు అన్నాడు, రాజుగారండి మీరు అడిగితే కాదనడానికి నాకు ధైర్యం లేదు, ఇచ్చేయచ్చు, కానీ నా తల్లిదండ్రులు నా పిత్రార్జితం అండి, అది వారి గుర్తుగా ఉంచుకున్నాను నేను, నన్ను మన్నించండి, అది నేను మీకు ఇవ్వలేను అన్నాడు. సరే, పిత్రార్జితం అంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు సంపాదించిందంటే ఎవరైనా దయదలు, సరే అది వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కష్టపడ్డారు లేరా అని. ఈ ఆహాబండి ఇంటికి వచ్చాడు, మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఆయన సతీమైనటువంటి యెజబెలమ్మ గారు వచ్చారు. ఆయన వచ్చి రండి భోంచేద్దామని పిలిచారు. మూతి ముడుచుకొని ఉన్న భర్తను చూసి, ఏంటి అలాగున్నావు అనింది. నేను మన నగర ఆనుకొని ఉన్నటువంటి
ద్రాక్ష తోటను అడిగాను నాబోతును, ఇవ్వనన్నాడు నా కూర తోటకు. నా మనసు చాలా బాధగా ఉంది, అందుకే నేను ఇలాగున్నాను అన్నాడు. ఏ, నువ్వు రాజుగా లేవా ఇప్పుడు? లేసిరా, భోంచేయి, అది ఎలాగ రాదో నేను చూస్తాను అన్నాడు. ఎలాగ చేస్తావే అని ఈయన అడగలేదు. ఆమె ఒక పథకం పన్నింది. కీడు కల్పించువారు తప్పిపోదురు అనే దానికి చెప్తున్నాను. ఆమె 2 అబద్ధ సాక్షులను పిలిపించింది. కీడు ఎలా కల్పిస్తుందో చూడండి. వారితో ఏమని చెప్పిస్తుంది అంటే, నాబోతు రాజు ఉపవాస దినాన్ని చాటిస్తే ఉపవాస దినాన్ని మీరడమే కాకుండా ఎవడ్రా ఉపవాసం పెట్టేవాడు అని రాజును దేవుని దూషించాడని ప్రజల ఎందరి ఎదుట అబద్ధం చెప్పించి రాజును దేవుని దూషించినందుకు గాను నాబోతును రాళ్లతో కొట్టి చంపించింది. చచ్చిపోయేటప్పుడు బహుశా అతను ముద్ర తీసుకుందేమో, అతని ఆస్తి సొంతం చేసుకుంది. ఆ పత్రాలు తెచ్చి ఆహాబుకు ఇచ్చింది. హ్యాపీనేనా? చూసావా, నేను అనుకుంటే ఏమైనా చేస్తాను. పత్రాలు ఇచ్చింది. ఆహాబు ఏం జరిగింది అని అడగలేదు, ఎలాగొచ్చింది అని అడగలేదు, తోట వచ్చింది మాత్రమే చూశాడు. కానీ తిర్స్వీయుడైనటువంటి ఏలియా మాత్రం ఆహాబుతో అన్నాడు, నాబోతు ఎలాగ చచ్చాడో, ఎలాగ చంపారో అలాగ మీ రక్తము కుక్కలు నాకుతాయి. యెజబేలు, నీ దేహం మట్టిలో కనిపించుకోకుండా వెళ్ళిపోతుంది. మీరు చేసిన దానికి ప్రతిఫలముగా కీడు మీకు వస్తుంది. కీడు కల్పించిన ఆహాబును అలాగ ప్రక్కన పెడితే, కల్పించిన యెజబేలు మరణం బహుఘోరం. ఆ తల్లికి పుత్రశోకం ఎలాగుంటుందంటే, ఆమె బ్రతికుండగానే ఆమె పిల్లల తలలు కోసుకొచ్చి గంపలో తెచ్చిపెట్టారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తప్పిపోయిన యెజబేలు, తప్పటడుగులు వేసిన నా ఆహాబు, వారి చేత చేయించిన తప్పిదాలు వారిని పూర్తిగా దేవునికి దూరం చేశాయి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎవరి క్షేమము కొరకో కాకుండా ఎవరినో బాధపరచడానికి, పాడు చేయడానికి కీడు కల్పిస్తూ ఉన్నావా? తప్పిపోతావు, జాగ్రత్త. నువ్వు తప్పిపోకూడదనే ప్రభు మాట్లాడుతున్నాడు. యోబు అన్నాడు 6:24, నేను ఎక్కడ తప్పిపోతున్నా నాకు చెప్పండి, సరి చేసుకుంటా నేను. ఈరోజు ఎక్కడ తప్పిపోయారో మీరు చూసుకోనండి. ఒకప్పుడున్న మీ ప్రార్థనా జీవితం, ఒకప్పుడున్న మీ వాక్య ధ్యాన జీవితం, ఒకప్పుడున్న మీ ఆత్మీయ జీవితం, ఒకప్పుడున్న మీ విశ్వాస జీవితం, ఒకప్పుడు సంఘ పరిచర్యలో వాడబడిన విధానం, ఒకప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై పాటుపడిన విషయం ఇప్పుడు ఏమైంది? తప్పిపోయారేమో. దానికి ఏదో కీడు ఎవరో కల్పించుండవచ్చు, లేదా మీరే కీడులో పడి ఉండొచ్చు. సో రిపెంటెన్స్, మార్పు చెందండి ఈరోజు. దేవా, ఎవరి మాటలో విని నేను సంఘానికి దూరం అయ్యాను, ఎవరి మాటలో విని నేను పరిచర్యకు దూరం అయ్యాను, ఎవరి మాటలో విని నా ఆత్మీయతను దిగజార్చుకుంటున్నాను. కాదు ప్రభువా, ఇది నాకు తగినది కాదు. నిన్ను మరలా సిలువ వేయడం, బాహాటంగా అవమానపరచడం, నిన్ను నమ్మి నీ వాక్యము ద్వారా సంధించబడిన బిడ్డనని నాకు తగదు అని చెప్పి సరిచేయబడు. ఎవరు తప్పిపోతారట? వాక్యం సెలవిస్తుంది, కీడు కల్పించువారు. రెండవది ఎవరు చూద్దామా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. మొదటిది, కీడు కల్పించేవారు తప్పిపోతారు. రెండవది, తొందరపడేవారు తప్పిపోతారండి. తొందరపడేవారు తప్పిపోతారు. దేవుని ప్రియులారా, నా ప్రియ ప్రభుల వారు ఒక మంచి మాట అన్నాడు. మీరు తర్వాత చదువుకోనండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను అంటాడు. ఎలాగట? వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉంటే
అతను తొందరపడడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సంగతి వినక ముందుగా మాట్లాడడం అంట అది బుద్ధిహీనత అన్నాడు జ్ఞాని. వినాలి ముందు ఏం మాట్లాడుతున్నారు. అడ్డం మనం చూడండి, అతను 2 మాటలు మాట్లాడగానే ఇంకా 2 మాట్లాడవలసి ఉంటాయి, అడ్డు తగిలేస్తాం మనం. మనకు తొందర. యేసు ప్రభుల వారు పేతురుతో చెప్తున్నాడు, పేతురు, ఈ రాత్రి కోడి కూయక ముందు యేసు ప్రభు నాకు తెలీదు అని నువ్వు 3 మాటలు అంటావయ్యా, ముమ్మారు అంటావయ్యా, నువ్వు అనేంత వరకు కోడి కుయ్యదయ్యా అని అన్నాడు. ఏం చేయాలప్పుడు? ప్రభువా, నేను బలహీనుడను, నన్ను బలపరచు ప్రభువా, అంతే తప్ప నన్ను ఇలాగా బలహీనునిగా ఉన్న నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా అని అడగాలి. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే అలా చేయట్లా. ప్రభువా నేనా? ఎవరైనా తప్పిపోతారు, కానీ నేను తప్పిపోనన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని పట్టుకొని వెళ్తూ ఉంటే దాంకొని వెళ్ళిపోయాడు. ఒక చిన్నది వచ్చి మాట్లాడుతుంది, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవు కదూ. అమ్మాయి, నేను కాదు, నువ్వు ఎవరిని చూసావో. ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. ముమ్మారు బొంకాడు. ముమ్మారు బొంకగానే కోడి కూసింది. అవమానముతో ప్రక్కకు వెళ్ళి కన్నీరు కారుస్తున్నాడు. తొందరపాటు అనేది చాలా ప్రమాదకరమైంది ప్రియులారా. తొందరపడకుడి. మార్తా, మరియా అనేవారు బేతనియాలో సోదరులుగా ఉన్నారు, మనకు తెలుసు. వారిని మనము అనేక పర్యాయములు వాక్యం వింటున్నప్పుడు వారి సోదరుడైన లాజరు గురించి, ఆయన మృతి గురించి ఎన్నో మాటలు మనం వింటాం, తిరిగి లేచిన సందర్భాన్ని బట్టి. ఇప్పుడు 10వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు మరియా యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చొని ఆయన ఉపదేశం వింటుంది. మార్తా వచ్చి అంటుంది, ప్రభువా, నా సోదరి అక్కడ కూర్చొని మాటలు వింటుంది, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా అని అనింది. తొందర. యేసుప్రభు చెప్పాడు అక్కడ, మార్తా, నీవు అనేకమైన పనులను బట్టి తొందరపడుచున్నావు అనే పదం ఉంది అక్కడ. నీవు తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. దేవుని బిడ్డలారా, తొందర చాలా కదండి మనకు. తొందరగా జరిగిపోవాలి. మనం హాస్పిటల్కు డాక్టర్ గారు 9 గంటలకు వస్తారంటే 10 గంటలకు వెళ్తాం హాస్పిటల్కు, కానీ ఫస్ట్ టోకెన్ మనకే రావాలి. ఎక్కడో గ్యాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, క్యూలో ఉన్నప్పుడు మనం తొందరపడుతూ ఉంటాం. మన ముందు ఒక 10 మంది వచ్చి, వృద్ధులు ఉంటారు, ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళు లైన్లో ఉంటారు, బలహీనులు లైన్లో ఉంటారు. మనకెవడో తెలిసినవాడు ఉన్నాడని ఫోన్ చేస్తాం, అడ్డదారిలో తొందరగా వెళ్ళాలని, వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలని. తొందర తప్పిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. అందుకే జ్ఞాని ఎంత చక్కగా మాట్లాడండి. 19:2 వచనంలో, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పి పోవును. నిజమేనండి, తొందరపాటు దారి తొలగిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మనం రూట్లో వెళ్తున్నప్పుడు, ఇప్పుడంటే గూగుల్ మ్యాప్లు వచ్చేసేయాలండి, ఒకప్పుడు గూగుల్ మ్యాప్లు లేవు. ఎవరినన్నా అడగడానికి మనకు కొంచెం ఏదో ఈగో అడ్డు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం మనమే. తొందరగా దారి తప్పిపోయి ఎక్కడో ఇరుక్కుపోయిన తర్వాత అరే అక్కడ అడిగింటే బాగుండే అని అనుకుంటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తొందరపడమాకు. నిన్ను పిలిచిన దేవుడు నిదానించు, తప్పక నీకు ఆయన మేలు చేస్తాడు. బైబిల్ అదే కదా చెప్పేది, నిదానించు. తొందర ఏం లేదు. లోకంలో ఒక నానుడు ఉంది, నిదానం ప్రధానం అన్నారు, చాలా ప్రాముఖ్యమైనది. తొందర మంచిది కాదు. దేవుడు అన్నాడు, ఎవరు తప్పిపోతారో తెలుసా? తొందరపడేవారు. ఈరోజు సేవకుడు వాక్యం చెప్పగానే నా కోసమే తొందరపడి అలిగేవాళ్ళు, నా కోసమే ఆందోళన చెందేవాళ్ళు. నేను అంటాను, నీ కోసమే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నిన్ను కాకుండా ఎంతమందిని దర్శిస్తుందో ఈ వాక్యము. ఒకవేళ నీ కోసమే అని అనిపిస్తే తొందరపడవద్దు,
మార్పు చెందు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు తొందరపడిన వాళ్ళందరూ కూడా తప్పిపోయారు. కయీను తొందరపడ్డాడండి, తత్ఫలితంగా తప్పిపోయాడు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యాడు. తొందర మంచిది కాదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం తప్పిపోయే సందర్భాలు, ఒకటిది కీడు కల్పిస్తే తప్పిపోతాం, రెండవది తొందరపడితే తప్పిపోతాం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు తొందరపడుతున్నావా? ఇంకా అయిపోలేదు. తొందరపడకూడదు. ఒక స్త్రీ వివాహమై భార్యాభర్తల దాంపత్య జీవితంలో తను కన్సీవ్ అని తెలుసుకున్న తర్వాత, నేను గర్భవతిని అని తెలుసుకున్న తర్వాత ఆమె తొందరపడకూడదు. 9 నెలలో 10 నెలలో వెయిట్ చేయాలి. అప్పుడే ఒక అపురూపమైనటువంటి రూపాన్ని చూడగలుగుతాం. తొందరపడితే మాంసపు ముద్దలే, మాంసపు గడ్డలే కింద పడతాయి కదండి. అది మీకు తెలియనిదేం కాదు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక కార్యమైనా, ఒక విద్య అయినా, ఒక ఉద్యోగమైనా, ఒక వ్యాపారమైనా, ఏ దానిలో కూడా తొందర తప్పిపోతాం. అందుకే ప్రభు ఎదుట నిదానించుదాం, ఆయన సహాయాన్ని కోరదాం, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉందాం, దీవించబడదాం. తప్పిపోయేవారు కీడు కల్పించువారు, రెండవది తొందరపడేవారు. అందుకే యోబు గ్రంథం 6:24 అంటున్నాడు, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. తప్పిపోయిన వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 అంటున్నాడు, వారు బహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, మరలా సిలువ వేస్తున్నారు. తప్పిపోకుండా ఏ విషయాల్లో ఉండాలో తర్వాత విషయంలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈరోజు నేను నమ్మిన తర్వాత, ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసిన తర్వాత, మీ వాక్యమును గుర్తెరిగిన తర్వాత తప్పిపోతూ ఉన్నారు తండ్రి. వారు మరలా సిలువ వేయడం, బాహాటముగా మిమ్మల్ని అవమానపరచడము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 చూస్తున్నప్పుడు యోబు అన్నాడు 6వ అధ్యాయం 24వ వచనంలో, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి అని అన్నాడు. ఈరోజు తండ్రి, ఈ దీన సేవకుడు అడుగుతున్నాడు, ఎదురుగా కూర్చున్న జనాలు అడుగుతున్నారు. నిజమే, మేము ఎక్కడ తప్పిపోయామో మాకు చెప్పు నాయనా. సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం, మా బ్రతుకును దీవెనకరంగా మలుచుకుంటామని మీ సహాయాన్ని కోరుతున్నాం. మేము ఇప్పటిదాకా ఎక్కడైనా తొందరపడుతూ ఉంటే, కీడు కల్పించి ఉంటే మన్నించండి. ఇక మీదట తొందరపడక నిదానించి మీ వాక్యపు అడుగుజాడలలో పయనించడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.